వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆ విమానం పేరు ఎత్తితే శత్రువుకు కంటి మీద కొనుకు ఉండదు. అది గాల్లోకి లేస్తే చావు సైరన్ మోగినట్లు శత్రువు గుండెల్లో గుబులు మొదలవుతుంది. అణుబాంబులు పేలినా చెక్కు చెదరదు. భూమి మీద నెట్వర్క్ లేకపోయినా సరే సముద్రం అడుగున ఉన్న న్యూక్లియర్ సబ్ మెరైన్లతో కమ్యూనికేట్ చేయగలదు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా తన అత్యంత రహస్యమైన ఈ బ్రహ్మాస్త్రాన్ని రంగంలోకి దింపుతుంది. ఆ బ్రహ్మాస్త్రమే ప్రళయకాల విమానం. దీనినే డూమ్స్ డే ప్లేన్ అని అంటారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా తన ప్లాన్ బితో దండయాత్ర చేసేందుకు రెడీ అవుతుంది. ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తుంది. ఫ్లైట్ ట్రాకింగ్ రాడార్ల కళ్ళు కప్పి అమెరికా తన అత్యంత రహస్యమైన శక్తివంతమైన డూమ్స్ డే ప్లేన్ E-6Bను మిడిల్ ఈస్ట్ వైపు మళ్లించింది. ఈ విమానం రంగంలోకి దిగిందంటే యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లే లెక్క. అసలు ఈ డూమ్స్ డే విమానం అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఒకవేళ భూమి మీద ఉన్న అమెరికా కమాండ్ సెంటర్లో అన్ని నాశనమైనా ఈ విమానం గాల్లో నుండే అణ్వాయుధాలకు ఎలా కమాండ్ ఇస్తుంది? సరిగ్గా ఇప్పుడే ఈ ప్రళయకాల విమానాన్ని పర్షియన్ గల్ఫ్ వైపు పంపడం వెనుక ఉన్న అమెరికా మాస్టర్ ప్లాన్ ఏంటి? అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణించే విమానం అనగానే మనందరికీ ఎయిర్ ఫోర్స్ 1 గుర్తొస్తుంది. అది ఒక లగ్జరీ ఫ్లయింగ్ హోటల్ లాంటిది. కానీ ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కడికి వెళ్ళినా దాని వెంటే ప్రపంచానికి తెలియకుండా నీడలాగా మరో విమానం ప్రయాణిస్తూ ఉంటుంది. అదే ఈ డూమ్స్ డే ప్లేన్. ఒకవేళ శత్రువులు అణుదాడి చేసి దేశంలో ఏమీ లేకుండా నాశనం చేసినా సరే ప్రెసిడెంట్ను టాప్ మిలిటరీ కమాండర్లను సేఫ్గా ఆకాశంలోకి తీసుకువెళ్లి అక్కడి నుండే ఎదురుదాడి చేయడానికి వీలుగా అమెరికా ఈ ఫ్లయింగ్ పెంటగాన్ను డిజైన్ చేసింది. ఈ విమానం సంవత్సరంలో 365 రోజులు రోజుకు 24 గంటలు ఇంజిన్ ఆన్లోనే ఉంచుకొని ఎప్పుడైనా టేకాఫ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఒకసారి గాల్లోకి లేచిందంటే వారం రోజుల పాటు కిందకు దిగకుండా ఆకాశంలోనే ఉండే సత్తా దీని సొంతం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ముదిరి పాకన పడుతుంది. ఇప్పుడు ఎవరి స్థావరాలపై దాడులు జరుగుతాయో తెలియని భయంకరమైన పరిస్థితి. ఇలాంటి టైంలో శత్రువుల దాడిలో తమ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో అమెరికా ఈ ప్రళయకాల విమానాన్ని ఇప్పుడు రంగంలోకి దింపింది. డూమ్స్ డే విమానం డిజైన్ చాలా ప్రత్యేకమైంది. బోయింగ్ 747 ఆధారంగా తయారైన E-4B నైట్ వాచ్ విమానం ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా నిర్మించబడింది. అణుబాంబు పేలినప్పుడు దాని నుండి భయంకరమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వస్తుంది. అది తగిలితే భూమి మీద ఉన్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, డిజిటల్ మీటర్లు అన్నీ కాలిపోతాయి. కానీ ఈ విమానానికి అమర్చిన అడ్వాన్స్డ్ షీల్డింగ్ వల్ల ఆ రేడియేషన్ విమానం లోపలికి వెళ్ళదు. ఈ విమానం కాక్పిట్లో మోడర్న్ టచ్ స్క్రీన్స్ అస్సలు ఉండవు. అంతా పాతకాలపు అనలాగ్ డయల్స్, మీటర్లే ఉంటాయి. ఎందుకంటే EMP అటాక్ జరిగిన అనలాగ్ పరికరాలు నాశనం కావు. విమానం సిస్టమ్ ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది మామూలు విమానం కాదు. ఏకంగా 3 అంతస్తులు ఉండే ఒక మినీ పెంటగాన్. ఇందులో 112 మంది సైనికులు, కమాండర్లు, ప్రెసిడెంట్ కూర్చోవడానికి వేర్వేరు క్యాబిన్లు ఉంటాయి. వార్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, బ్రీఫింగ్ రూమ్ అన్నీ ఒక్కచోటే ఉంటాయి. భూమి మీద ఎయిర్పోర్ట్లు అన్నీ నాశనం అయిపోయినా దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది గాల్లో ఉండగానే ఫైటర్ జెట్ల సహాయంతో మిడ్ ఎయిర్ రిఫ్యూయలింగ్ చేసుకుంటుంది. పైలట్లకు అలసట రాకుండా డ్యూటీలు మార్చుకుంటూ ఇంజన్లలో ఆయిల్ అయిపోయేంత వరకు, అంటే దాదాపు వారం రోజుల పాటు ఇది ఏకదాటిగా ఆకాశంలోనే ఉండి దేశాన్ని రక్షించగలదు. అమెరికా నావిక దళం ఈ విమానాలను టకమో మిషన్ కోసం వాడుతుంటుంది. అంటే ఒకవేళ శత్రువుల దాడిలో భూమి మీద ఉన్న మిలిటరీ బేస్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు పూర్తిగా ధ్వంసమైపోతే వెంటనే ఈ విమానం ఆ కంట్రోల్ను తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఈ డూమ్స్ డే విమానానికి ఉన్న అతిపెద్ద బలం కమ్యూనికేషన్. దీంట్లో ఏకంగా 67 వేర్వేరు శాటిలైట్ డిష్లు, యాంటీనాలు ఉంటాయి. ఈ విమానం సముద్రం అడుగున దాక్కున్న తమ అణ్వాయుధ జలాంతర్గాములతో మాట్లాడడానికి ఒక మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీ వాడుతుంది. విమానం తోక భాగం నుండి దాదాపు 5 మైళ్ళ పొడవు, అంటే 8 కిలోమీటర్ల పొడవు ఉండే ఒక వైర్ యాంటీనాను గాల్లోకి వదులుతుంది. ఈ యాంటీనా ద్వారా వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. ఆ సిగ్నల్స్ సముద్రపు నీటిని కూడా చీల్చుకొని అడుగున ఉన్న సబ్మెరైన్కు చేరుతాయి. గ్రౌండ్ కంట్రోల్ మొత్తం నాశనమైన ప్రెసిడెంట్ ఈ విమానం నుండి ఆర్డర్ పాస్ చేయగానే సముద్రం అడుగున ఉన్న సబ్మెరైన్లు శత్రు దేశాలపై న్యూక్లియర్ మిసైల్స్ ను లాంచ్ చేస్తాయి. ఇదే అమెరికా చేతిలో ఉన్న
అసలైన బ్రహ్మాస్త్రం. సాధారణంగా ఇలాంటి డూమ్స్డే ప్లేన్స్ ఎప్పుడు అమెరికా గగనతలంలోనే అత్యంత రహస్యంగా తిరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దాన్ని అట్లాంటిక్ మహాసముద్రం దాటించి పర్షియన్ గల్ఫ్ వైపు తీసుకురావడంతో ట్రంప్ ఏదో పెద్ద ప్లానే వేశాడని ప్రపంచం మొత్తం టాక్ వినిపిస్తుంది. డిఫెన్స్ నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ యుద్ధంలో ఒకవేళ అమెరికాకు చెందిన ప్రాంతీయ హెడ్ క్వార్టర్స్ ఏమైనా దాడులకు గురైతే వెంటనే కమాండ్ వ్యవస్థ దెబ్బతినకుండా బ్యాకప్ కోసం అమెరికా ఈ విమానాన్ని అక్కడికి పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇరాన్కు అమెరికా ఇస్తున్న ఫైనల్ వార్నింగ్, మేము దేనికైనా సిద్ధం, మా కమాండ్ నెట్వర్క్ ఎప్పటికీ చెక్కు చెదరదు అని ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం రాకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో, ఒకవేళ అత్యంత దారుణమైన పరిస్థితి వస్తే దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ముందే ప్లాన్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికి అమెరికా సిద్ధం చేసుకున్న పక్కా ప్లాన్ బి అనే ఈ డూమ్స్డే ప్లేన్ 1970ల కాలం నాటి పాత అనలాగ్ టెక్నాలజీనే ఈనాటికి వాడుతూ ఎంతటి ఎలక్ట్రానిక్ దాడి జరిగినా చెక్కు చెదరని వ్యవస్థను మెయింటైన్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ విమానం గాల్లోకి లేచిందంటే శత్రువులకు కౌంట్ డౌన్ మొదలైనట్లే. అమెరికాకు చెందిన ఈ ప్రళయకాల విమానం ఇప్పుడు రంగంలోకి దిగిందంటే అమెరికా పూర్తి స్థాయి అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయిందనే అర్థమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.